విమానం హైజాక్ అయిందన్న వార్తలు చాలానే విన్నాం. బస్సులను హైజాక్ చేశారు. కానీ రైళ్ల హైజాక్ల చరిత్ర చాలా తక్కువ. గతంలో సినీ ఫక్కీలో భారత్లో కూడా రైలు హైజాక్లు జరిగాయి. కాకపోతే విమానాలతో పోలిస్తే మాత్రం ఇవి చాలా అరుదు. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఐసీ 814 హైజాక్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాదులు అమెరికాలో విమానాలను దారి మళ్లించిన ఘటనతో ప్రపంచం నివ్వెరపోయింది. మన దేశంలో 2013 ఫిబ్రవరిలో జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ను కొందరు బందిపోట్లు హైజాక్ చేశారు. 2001లో వ్యాపారవేత్త జయచంద్ విద్యా కిడ్నాప్ కేసులో నిందితులైన ఉపేంద్ర సింగ్ అలియాస్ కబ్రాను విడిపించేందుకు అతడి కుమారుడు ప్రీతం సింగ్ అలియాస్ రాజేష్ మరికొందరితో కలిసి ఈ చర్యకు పాల్పడ్డాడు. 15 కిలోమీటర్ల మేర హైజాక్ చేసి తన తండ్రిని విడిపించుకున్నారు. అంతకుముందు 2009 అక్టోబర్ 27న భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ కొన్ని గంటల పాటు హైజాక్కు గురైంది. పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో వందల మంది మావోయిస్టులు ఈ రైలును ఆధీనంలోకి తీసుకున్నారు. తమ నాయకుడు చతుర్ధర్ మహోత్ను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. కానీ సిఆర్పీఎఫ్ దళాలు ఆపరేషన్ చేపట్టడంతో రైలును వదిలి పారిపోయారు. మన దేశంలోనే కాదు, నెదర్లాండ్స్లో 1975 డిసెంబర్లో 50 మందితో ప్రయాణిస్తున్న రైలును విజిస్టర్ అనే ప్రదేశం దగ్గర 7 హైజాక్ చేశారు. 12 రోజుల పాటు బందీలను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. 3 బందీల ప్రాణాలు తీశారు. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారటం, ప్రజల్లో వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని హైజాకర్లు లొంగిపోయారు. చైనాలో 1923 మే 5న బ్లూ ఎక్స్ప్రెస్ ను 1200 మంది బందిపోట్లు మాజీ సైనికులు కలిసి పట్టాలు తప్పించారు. ఆ రైలును దోచుకొని పలువురు చైనీయులు ఒక బ్రిటన్ పౌరుని హత్య చేశారు. దాదాపు 300 మందిని బందీలుగా మార్చుకున్నారు. వారిలో 25 మంది విదేశీయులున్నారు. ఇప్పుడు పాక్లో ట్రైన్ హైజాక్ చేసి తర్వాత విడిచిపెట్టడంతో ట్రైన్స్ హైజాక్లు వెలుగులోకి వచ్చాయి.